దేశవ్యాప్తంగా 542 స్థానాల్లో భారీగా కౌంటింగ్ మొదలుపెట్టడం జరుగుతుంది. దీంట్లో ఎటువంటి అవకతవకలు జరగకుండా పూర్తి స్థాయిలో బలగాల సైన్యాన్ని ఏర్పాటు చేసి ఈరోజు లెక్కింపడం జరుగుతుంది. ఇలా దేశంలో ఎవరు జెండా పాతుతారు, రాష్ట్రంలో ఎవరు జెండా పాతుతారు అనేది ఇక చర్చనీయాంశకమైన కౌంటింగ్ అయితే జరగబోతా ఉంది. దాని గురించి పరిశీలించుకుంటే కౌంటింగ్ షురు. దేశవ్యాప్తంగా 542 స్థానాలకు లెక్కింపు. ఉదయం 8 గంటలకే కౌంటింగ్ ప్రారంభము. ఎగ్జిట్ పోల్స్ తో అందరిలోనూ ఉత్కంఠ. తెలంగాణలోను 17 స్థానాల్లో లెక్కింపు. 34 ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలు. మొత్తం 2.20 కోట్లు లెక్కింపు. సాయంత్రం 4 గంటల వరకు పూర్తి ఫలితాలు. కంటోన్మెంట్ ఫలితము తేలేది నేడే. విధుల్లో 10,000 మంది ఇక సిబ్బంది. ఇక పూర్తి స్థాయిలో చూసుకుంటే మాత్రము భారతదేశంలోని 542 స్థానాల్లో అయితే కౌంటింగ్లో అయితే పూర్తి స్థాయిలో లెక్కింపడం జరుగుతుంది. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం చేస్తే మాత్రము సాయంత్రం 4 గంటల వరకు పూర్తి స్థాయిలో ఫలితాలు వెలువడడం జరుగుతుంది. ఎగ్జిట్ పోల్తో అందరిలోనూ ఉత్కంఠ. ఏ ఛానల్ కూడా తమకు తగ్గట్టుగానే వాళ్ళ యొక్క పోల్స్ నిర్వహించుకున్నారు. ఏది కరెక్ట్ అనేది తెలియకపోవడం ఇది ఒక చర్చనీయాంశకమైన ముచ్చటైనప్పటికీ ఈరోజు 4 గంటలకు పూర్తి స్థాయిలో 4 గంటలకు ఈరోజు అయితే పూర్తి స్థాయిలో ఫలితాలను వెలువడడం జరుగుతుంది. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఏ జెండా ఎగరవేయబోతుంది, మరి ఆ జెండా ఎగరవేయడంతో ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఏమైనా లాభం ఉందా, లేకుంటే అదేవిధంగా మతతత్వ పార్టీ అనుకుంటా, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ అనుకుంటా ఈ విధంగా కొట్లాట సాగుతుందా, ఈ రోజు యొక్క ఫలితాలను బట్టి మనం అంచనా వేసుకోవచ్చు. భారతదేశంలోని వివిధ ప్రాంతాలను పర్యటించుకుంటూ జోడో యాత్ర న్యాయయాత్ర అనుకుంటూ పర్యటించుకుంటూ తిరిగిన మరి రాహుల్ గాంధీ గెలుస్తాడా, లేకుంటే మతమే గొప్పది, మతం ఉంటేనే దేశం బాగుంటుంది, మతం వెనకాల కొన్ని వేల కోట్ల రూపాయలు కుంగేచ్చని చెప్తున్న నరేంద్ర మోడీ గెలుస్తాడా, లేకుంటే తెలంగాణలో ఎంపీ స్థానాల్లోకి వెళ్ళా మరి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన కేసీఆర్ గెలుస్తాడా, లేకుంటే ఆయన మైకు పడితే చాలు బూతుల పురాణం మాట్లాడే యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క రేవంత్ రెడ్డి జెండా ఎగరవేస్తాడా అనేది ఈ రోజు ఒక చర్చనీయాంశకమైన క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. మరి ఈరోజు గెలిచేటోళ్ళు ఎవరు, ఓడేటోళ్ళు ఎవరు అనేది ఈ రోజు 4 గంటల లోపు తేల్చేటట్టుగా మనకు ఎలక్షన్ కోడ్ అయితే పూర్తి స్థాయిలో చెప్పడం జరుగుతుంది. కంటోన్మెంట్ ఫలితము తేలేది నేడే. విధుల్లో 10,000 మంది ఇక సిబ్బంది. ఇక కౌంటింగ్ లెక్కింప చేయడానికి 10,000 మంది సిబ్బందితోటి ఈ రోజు అయితే కౌంటింగ్ చేస్తూ ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ న్యాయం గెలవడానికి ముందుకు సాగుతుందా, లేకుంటే మతం మీద ఉత్కంఠ యొక్క రాజకీయాలు చేస్తూ ప్రజలను ఇబ్బంది పాలు చేసుకుంటూ ముస్లిం హిందువుల మధ్య కలహాలు పెట్టుకున్న ఈ బీజేపీ పార్టీ గెలుస్తుందా అనేది ఈ రోజు 4 గంటల వరకు పూర్తి స్థాయిలో ఫలితాలు వెలువడడం జరుగుతుంది. దీని పూర్తి స్థాయిలో మరిన్ని విషయాల కోసం చూస్తూనే ఉండండి.